వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లోకి అండ్ ప్రియా వ్లాగ్స్. మీరు తమిళ చూసారు కదా, ఈరోజు ప్రియా సోలో ట్రిప్ చేయబోతుంది. అయితే ప్రియా ఇక్కడి నుంచి హైదరాబాద్కి వయా ఖత్తర్ ట్రావెల్ చేయబోతుంది. వితౌట్ లోకేష్. సో ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను సోలోగా. ఇంతకుముందు ట్రావెల్ చేశాను ఇంటర్నేషనల్ ట్రిప్, బట్ అది డైరెక్ట్ ఫ్లైట్. బట్ ఈసారి ఏంటంటే నాకు లే ఓవర్ కూడా ఉంది మధ్యలో, అండ్ దట్టు హోల్ నైట్ మొత్తం జర్నీ ఉంటుంది. జర్మనీ నుంచి హైదరాబాద్ వరకు సోలో ట్రిప్ ట్రావెల్ చేస్తున్నాను. సో లోకేష్ ఇప్పుడు ఇక్కడే ఉంటారు ప్రస్తుతానికి జర్మనీలో. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి అండ్ సోలో ట్రిప్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్ అనేది ఉంటుంది. సో అది ఫ్లుగాఫన్ అంటారు. ఇప్పుడు ఆ ట్రైన్ ఇక్కడ తీసుకొని మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి 1 అవర్ టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు నేను లేకుండా నువ్వు మేబీ 2 to 3 వీక్సా లేదంటే ఇంకా ఎక్కువ? సో ఎలా ఉంటావు, ఎలా స్పెండ్ చేస్తావు టైం నేను లేకుండా? ఓకే, అండ్ కుకింగ్ అవన్నీ అవి అయిపోయిన తర్వాత మేనేజ్ చేసుకోవాలి ఇంకా. అది సో జాగ్రత్తగా ఉండు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు లోకేష్ అయితే మనతో జస్ట్ ఎయిర్పోర్ట్ వరకే వస్తారు, లోపలికి కూడా రాలేరు. ఎందుకంటే మళ్ళీ తిరిగి ఇదే ట్రైన్కి తను రిటర్న్ వెళ్ళాలి, అపాయింట్మెంట్ ఉంది కాబట్టి. అది మిస్ అవ్వకూడదు, చాలా ఇంపార్టెంట్. సో సో టేక్ కేర్. మళ్ళీ వచ్చిన తర్వాత కలుద్దాం మనం. ఇక్కడ నుంచి మన సింగిల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వస్తాం. 5 minutes ఉంది ఎయిర్పోర్ట్. ఇంకా ఇప్పుడైతే బెర్లిన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. లొకేషన్ అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ వరకు అలో చేస్తారు. అక్కడ నుంచి నేను ఒక్కదాన్ని ట్రావెల్ చేయాలి. ఫస్ట్ అయితే బ్యాగేజ్ చెక్ ఇన్ చేసుకుని తర్వాత సెక్యూరిటీ కూడా కంప్లీట్ చేసుకుందాము. మనకి బెర్లిన్ నుంచి హైదరాబాద్కి అయితే డైరెక్ట్ ఫ్లైట్ లేదు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడే సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది అండ్ చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది. సో బోర్డింగ్ పాస్ వచ్చింది అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాను. ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత గేట్స్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో వన్స్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా 2 hours టైం ఉంటుంది. లోకేష్ అయితే వెళ్ళిపోయారు. నేను ఇక్కడ మీకు చూపించలేదు, సెక్యూరిటీ అవి చూపించలేదు, ఎందుకంటే చూపించకూడదు. సో అందుకని చూపించలేదు. ఇమిగ్రేషన్ కూడా చూపించకూడదు, సో ఇమిగ్రేషన్ కూడా చూపించలేను. బట్ నెక్స్ట్ తర్వాత మళ్ళీ కలుద్దాం ఇమిగ్రేషన్ అయిన తర్వాత. సో ఇమిగ్రేషన్కి వెళ్ళే ముందు ఇదంతా షాపింగ్ ఏరియా. మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. యూజువల్లీ ఎయిర్పోర్ట్లో దొరికే థింగ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మనకి బయట దొరికే కాస్ట్ కన్నా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో నేనైతే ఎప్పుడు ఇక్కడైతే పర్చేస్ చేయను. బట్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్కి వెళ్ళే దారిలో ఇలాగా షాపింగ్ సెంటర్ అయితే ఉంది. సో ఏవైనా సోవెనీర్స్ కానీ అలా అయితే ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత మన పాస్పోర్ట్ అండ్ మన ఐడి ప్రూఫ్స్ అయితే చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత గేట్ దగ్గరికి అలౌ చేస్తారు. సో ఇప్పుడే నా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. మీకు డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా అవే గేట్స్. సో ఇమిగ్రేషన్లో లైక్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. వాళ్ళు మనం చెక్ చేసిన తర్వాత మనం ఆ గేట్లోంచి లోపలికి వస్తాము. వన్స్ ఈ లోపలికి వచ్చామంటే తిరిగి మళ్ళీ బయటకు అయితే వెళ్ళలేము ఎయిర్పోర్ట్ బయటికి. సో ఫైనల్గా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ గేట్ దగ్గర వచ్చాను. బట్ ఇంకా మనకి 1 hour ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. సో బుక్ చేసుకునేటప్పుడు బెర్లిన్ టు హైదరాబాద్ కాబట్టి మధ్యలో దోహా మనకి సెకండ్ ఫ్లైట్ లే ఓవర్ ఉంటుంది. బట్ 2 బోర్డింగ్ పాసులు ఇక్కడ బెర్లిన్లోనే ఇస్తారు. సో ఇవి 2 బోర్డింగ్ పాసెస్ అన్నమాట. బెర్లిన్ నుంచి దోహా వరకు అండ్ దోహా నుంచి హైదరాబాద్కి. అండ్ మన లగేజ్ కూడా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్లో కలెక్ట్ చేసుకోవచ్చు. అంతా బాగానే అయిపోయింది. బట్ ఇప్పటి నుంచి ఫుల్ బోర్ కొడుతుంది. ఇంకా 1 hour ఉంది బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికి. అండ్ లోకేష్ ఈ పాటికి ట్రైన్లో ఉంటారు రిటర్న్లో. సో తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పాను కదా. అండ్ అది సో నేనైతే జస్ట్ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే అలాగో ఫ్లైట్లో లంచ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ ఫ్లైట్లో లంచ్ చేసి ఇన్నిసార్లు చేయలేము. సో అందుకని వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చి 1:05 అవుతుంది. బోర్డింగ్ 2:05కి 2:05 కదా 2:15కి అనుకుంటా. బోర్డింగ్ 2:15కి. సో అదనమాట.
ఇక్కడైతే వాటర్ రీఫిల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో వెండింగ్ మెషిన్స్లో ఫుడ్ అనేది ఉంటుంది. సేమ్ మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగానే ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ కూడా. బెర్లిన్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నదే. ఇప్పుడైతే బోర్డింగ్ స్టార్ట్ అయింది. నేను 1.5 to 2 hours అయితే టైం పాస్ చేశాను సో ఎయిర్పోర్ట్లో. అండ్ ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి వెళ్దాము. ఇప్పుడు నేను ట్రావెల్ చేసే నా ఫస్ట్ ఫ్లైట్ జర్మనీ నుంచి ఖతార్ వరకు ఉంటుంది. సో ఈ ఫ్లైట్ ట్రావెల్ టైం వచ్చి 5.5 hours ఉంటుంది. అండ్ 5.5 hours తర్వాత మనం ఖతార్ రీచ్ అవుతాము. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి బిజినెస్ క్లాస్ అంటారనమాట. అంటే వాళ్ళకి సపరేట్ క్యాబిన్స్లా ఉంటుంది. అండ్ మనది వచ్చి ఎకనామీ క్లాస్. సో ఇక్కడైతే ఎకనామీ క్లాస్లో నా సీట్ నెంబర్ వచ్చి లైక్ 12H. ఈరోజు ఖతార్ ఎయిర్వేస్లో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేశారంటే లైక్ హెడ్సెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ బ్లాంకెట్ ప్రొవైడ్ చేశారు. సో 5.5 hours మనం ఇప్పుడు టైం పాస్ చేద్దాము. ఇక్కడ స్క్రీన్ మీద ఎంటర్టైన్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ లైక్ హాలీవుడ్, బాలీవుడ్, లైక్ మన ఇండియన్ మూవీస్ కూడా ఉంటాయి. సాంగ్స్ వినొచ్చు. సో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈరోజు నేను ఏదైనా తెలుగు మూవీ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి తెలుగు మూవీ ఆప్షన్ అయితే పెట్టి చూస్తున్నాను అసలు తెలుగు మూవీస్ ఏవైనా ఉన్నాయా అని చెప్పి. అండ్ లక్కీగా 3 movies అయితే ఉన్నాయి. అండ్ 3 movies నేనైతే ఇంతకుముందు చూడలేదు. సో ఒక మూవీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ మూవీ కంప్లీట్ చేసి అలా 5.5 hours ఏదో ఒకలా టైం పాస్ అయితే చేద్దాము. అండ్ ఆల్సో నెక్స్ట్ ఫ్లైట్ వచ్చి నాకు 3.5 hours మాత్రమే పడుతుంది ఖతార్ నుంచి ఇండియాకి. మధ్యలో వీళ్ళైతే ఫుడ్ స్టార్ట్ చేశారు. సో ఈరోజు ఫుడ్ ఏంటంటే లైక్ బీఫ్ రైస్, చికెన్ రైస్ అండ్ వెజ్ ఆప్షన్స్లో ఓన్లీ పాస్తా ఉందంట. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. సో పాస్తాయే మన లంచ్ అనమాట ఈ రోజుకి. అలా 5.5 hours టైం పాస్ చేసిన తర్వాత ఫైనల్గా నేను ఖతార్ రీచ్ అయ్యాను. అండ్ ఇక్కడ మనకి 2.5 hours లే ఓవర్ ఉంది. అండ్ ఇప్పుడు టైం వచ్చి లైక్ మిడ్నైట్ అయింది. జర్మనీకి ఖతార్కి 1 hour టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రమాదాన్ స్టార్ట్ అయింది కాబట్టి ఖతార్లో దోహా ఎయిర్పోర్ట్ మొత్తం లైక్ రమాదాన్ డెకరేషన్ అయితే చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఫైనల్గా నా సెకండ్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఖతార్ నుంచి ఇండియా హైదరాబాద్కి అయితే ఈ ఫ్లైట్ ఉంటుంది 3.5 hours. అండ్ ఒక పక్కన చూస్తే ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. సో ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయ్యాను. అండ్ ఇక్కడ కూడా త్వరగా ఇమిగ్రేషన్ స్టాంప్ అండ్ కస్టమ్స్ కంప్లీట్ చేసేసుకుని ఎయిర్పోర్ట్ బయటకైతే వెళ్దాము. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching. Have a good day and bye.